మన ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రమాదకరమైన వ్యాధి చాలా సైలెంట్‌గా స్ప్రెడ్ అవుతుంది. అండ్ మీలో చాలామంది దీన్ని ఆల్రెడీ వైరల్ ఫీవర్ అనుకోని లైట్ తీసుకొని ఉండొచ్చు కూడా. అండ్ లాస్ట్ 2, 3 వారాల్లో మన ఆంధ్రాలో దాదాపు 1592 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. అండ్ ఇదేమి చిన్న విషయం కూడా కాదు. ఎందుకంటే ఇవి రిపోర్టెడ్ కేసెస్ మాత్రమే. ఎందుకంటే చాలా ఎక్కువ కేసులు కూడా ఉండుండొచ్చు. మెయిన్ రీజన్ ఈ వ్యాధి గురించి మనకసలు తెలియకపోవడం. అండ్ దీన్ని మనం నార్మల్ వైరల్ ఫీవర్ అనుకుని వదిలేయడం. నేను యాక్చువల్‌గా ఇలాంటి వాటి గురించి వీడియోస్ చేయను. ఎందుకంటే వస్తుంటాయి, పోతుంటాయి. బట్ ఈ ఒక్కదాని గురించి ఎందుకు చేస్తున్నానంటే, ఈ వ్యాధిని ఈజీగా క్యూర్ చేయొచ్చు. అండ్ త్వరగా ట్రీట్మెంట్ చేస్తే చనిపోయే ఛాన్స్ చాలా తక్కువ. ఆల్మోస్ట్ 1% మాత్రమే ఉంది. అంటే 100 మందిలో ఒకళ్ళు మాత్రమే చనిపోయే ఛాన్స్. బట్ లేట్ చేస్తే ఎంతో తెలుసా? కొన్ని స్టడీస్ ప్రకారం అయితే దాదాపు 70% మంది. అంటే లేట్ అండ్ నెగ్లెక్ట్ చేసిన చోట చేసిన స్టడీస్‌లో దాదాపు 100లో 70 మంది చనిపోయారు. అండ్ ఇది నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ఇచ్చిన రిపోర్ట్. మీరు కావాలనుకుంటే ఇక్కడ చూడొచ్చు. సో ఈ వ్యాధి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం అండ్ అవేర్‌నెస్ స్ప్రెడ్ చేయాల్సిన బాధ్యత నా మీద, మీ మీద, మనందరి మీద ఉంది. కాబట్టి ఈ వీడియో చేస్తున్నా. మిమ్మల్ని భయపెట్టాలని కాదు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎర్లీగా ట్రీట్మెంట్ చేయించుకుంటే దీన్ని ఈజీగా క్యూర్ చేయొచ్చు. సో అసలు ఈ వ్యాధి ఏంటి? అండ్ ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది? అండ్ దీని నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? అండ్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అవన్నీ ఈ వీడియోలో డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. అండ్ మీకు ఒక చిన్న రిక్వెస్ట్, కుదిరితే ఈ వీడియోని ఎంతమందికి కుదిరితే అంతమందికి షేర్ చేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హలో అండ్ వెల్కమ్ టు వీఆర్ రాజా. సో అసలు ఇప్పుడు స్ప్రెడ్ అవుతున్న వ్యాధి పేరేంటి? దాని పేరు స్కర్బ్ టైఫస్. ఇది వరెన్షియా సుసుగుమ్షి అనే ఒక బ్యాక్టీరియం నుంచి స్ప్రెడ్ అవుతుంది. ఇదేంటి బ్యాక్టీరియా కాకుండా బ్యాక్టీరియం అనే ఒక కొత్త పదం వాడుతుందని అనుకోకండి. ఇప్పుడు బ్యాక్టీరియం ఒక సింగిల్ మైక్రోస్కోపిక్ ఆర్గానిజం. అండ్ అలాగే బ్యాక్టీరియా, ఈ బ్యాక్టీరియంకి ప్లూరల్ వర్షన్. అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ బ్యాక్టీరియమ్స్ ఉంటే దాన్ని బ్యాక్టీరియా అంటారు. ఎలా అయితే ఒక పర్సన్ ఉంటే సింగిల్ అని అండ్ ఎక్కువ మంది ఉంటే గుంపు అని అంటామో అలాగా. ఎనీవేస్ ఈ వ్యాధికి బుష్ టైఫస్ అండ్ మైట్ బోర్న్ టైఫస్ ఆర్ జంగిల్ టైఫస్ అనే వేరే వేరే పేర్లు కూడా ఉన్నాయి. అండ్ యూఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ వ్యాధి అనేది కేవలం సుసుగముషి ట్రయాంగిల్ అనే రీజియన్కి మాత్రమే పరిమితం అవుతుంది. అండ్ రీజియన్ సౌత్ ఏషియాలో, సౌత్ ఈస్ట్ ఏషియా, ఈస్ట్ ఏషియా అండ్ నార్థన్ ఆస్ట్రేలియా పార్ట్. అండ్ ఇది ఎలా స్ప్రెడ్ అవుతుందంటే, ఇదేమీ అంటురోగం కాదు, గాలి వల్ల స్ప్రెడ్ అయ్యే రోగము కాదు. కానీ లార్వల్ ట్రాంబిక్యులెడ్ మైట్స్, అంటే వీటిని తెలుగులో తవిటి పురుగులు లేదా నల్లి పురుగు అని కూడా అంటారు. అండ్ చూడడానికి ఇలా ఉంటాయి. ఇవి కరవడం వల్ల ఈ వ్యాధి స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఈ నల్లి పురుగులు ఎక్కువగా పంట పొలాలు, గడ్డి వాములు అండ్ ఫారెస్ట్ కానీ, ఓవర్గ్రోన్ ఏరియాస్, అంటే ఈవెన్ రోడ్డు పక్కన ఉండే పొదలు లేదా ఎక్కువ బుషెస్ ఉంటాయి కదా, అక్కడ కూడా ఉంటాయి. అండ్ వీటికి బ్యాక్టీరియా ఎలా ఎక్కుద్దంటే, ఈ బ్యాక్టీరియాకి మెయిన్ హోస్ట్లు మైస్, ఎలక జాతి. అండ్ వీటిని కుట్టిన ఈ నల్లి పురుగులు ఈ బ్యాక్టీరియాని వాళ్ళ బాడీలో చేర్చుకుంటాయి. అండ్ అలా ఇవి హ్యూమన్స్కి కుట్టినప్పుడు ఆ బ్యాక్టీరియా మన బాడీలోకి ఎంటర్ అవుద్ది. మామూలుగా మనం ఈవినింగ్ పొదల దగ్గర నుంచి ఉంటే మనకి దోమలు కుట్టినట్టు అనిపిస్తాయి కదా, అలాంటి టైంలో అవి దోమలని కూడా చెప్పలేం, అవి నల్లి పురుగులు కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఈ రెండింటి బయటికి పెద్ద తేడా లేదు. అండ్ యాక్చువల్గా ఇది అకేషనల్గా వచ్చే వ్యాధి. అంటే ఎప్పుడో ఒకసారి ఒక ఊర్లో స్ప్రెడ్ అవుతుంది అండ్ కొన్ని డేస్కి మాయమవుతుంది. అండ్ ఇది కొన్ని సంవత్సరాలుగా మన ఆంధ్రాలో జరుగుతూనే ఉంది. ముఖ్యంగా విలేజెస్ కానీ, సెమీ అర్బన్ ఏరియాస్ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేవి. బట్ ఇప్పుడు ఇది మన ఆంధ్రాలో ఒక అకేషనల్ వ్యాధిలాగా మారింది. అంటే అంతకుముందు ఎప్పుడో ఒకసారి వచ్చే చుట్టంలా ఉంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం పండగకు వచ్చే అల్లుళ్ళ తయారైంది. అండ్ అది కూడా మన ఆంధ్రాలోని చాలా జిల్లాల్లో ప్రతి సంవత్సరం రిపీటెడ్గా వస్తుంది. ఒకప్పుడు సీజన్ మారితే మనకు జలుబు కూడా అలాగే వచ్చేది. ఇప్పుడు ఈ వ్యాధి కూడా అలాగే వస్తుంది. అండ్ ఇది ఒక పెద్ద రెడ్ ఫ్లాగ్. అండ్ ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే, ఈ వ్యాధిని సపోర్ట్ చేసే కండిషన్స్ ఇంకా మారలా. అంటే ఇంకా చాలా సంవత్సరాలు ఈ వ్యాధిని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మన ఆంధ్రాకి ఈ వ్యాధి ఒక పర్మనెంట్ చుట్టం కూడా కావచ్చు. అండ్ అది కూడా ఇంకొన్ని సంవత్సరాల్లో మనం దీన్ని అరికట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకోకపోతే ఇది ప్రతి సంవత్సరం ఎక్కువ మొత్తంలో స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఇంక నేను ఇందాక చెప్పాను కదా, ఆంధ్రాలో 1346 కేసెస్ రిజిస్టర్ అయ్యాయని. అయితే ఈ నెంబర్ మనకు ఎలా తెలిసిందో తెలుసా? ప్రజెంట్ సీజన్లో చాలామందికి వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి కదా. సో అలాంటి వైరల్ ఫీవర్ వచ్చిన వాళ్ళలో 6778 మంది మీద టెస్ట్ చేశారు. అండ్ అందులో ఈ 1346 మందికి ఈ వ్యాధి ఉన్నట్టు తేలింది. అంటే స్టాట్స్ ప్రకారం వైరల్ ఫీవర్ల లాంటిది వచ్చిన ప్రతి 5గురిలో ఒకరికి వ్యాధి వచ్చింది. అండ్ అది వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళు దాన్ని వైరల్ ఫీవర్ అనుకునే వచ్చారు. అంటే మీరు ఒకసారి ఇక్కడ ఆలోచించండి, వైరల్ ఫీవర్ వచ్చిన ప్రతి ఒక్కరూ హాస్పిటల్కి వచ్చి టెస్టులు చేయించుకోరు. ఇప్పుడు 10 మందికి వస్తే అందులో 5గురి కంటే తక్కువ మందికి మాత్రమే హాస్పిటల్కి వెళ్తారు. అండ్ అందులో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే టెస్ట్ చేయించుకుంటారు. బట్ మిగతా వాళ్ళ సంగతి ఏంటి? అండ్ ప్రజెంట్ ఏపీలో చిత్తూరు, కాకినాడ, విశాఖపట్నం అండ్ వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్స్లో చాలా ఎక్కువగా ఇది వ్యాధి స్ప్రెడ్ అవుతుంది. ప్రజెంట్ చిత్తూరులో చాలా కేసెస్ వచ్చి లీడ్లో ఉంది. అండ్ ఈ వ్యాధి ఎక్కువగా హిట్ అయింది రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లోని. అలా ఎందుకంటే అక్కడ ఎక్కువగా టాల్ గ్రాస్ ఉంటుంది, పంట పొలాలు, పొదలు, స్క్రబ్ వెజిటేషన్ ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ మాన్సూన్ మాయిశ్చర్ ఉంటుంది.
అండ్ రైతులు గానీ, లేదా మిగతా వాళ్ళు గానీ అరికాళ్ళ మీద నడుస్తారు. చేతులకి అండ్ కాళ్ళకి వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండదు కదా! ఈవెన్ సిటీస్‌లో కూడా ఉండదనుకోండి. బట్ ఇక్కడ చెట్లు అండ్ మిగతావి ఎక్కువ ఉంటాయి కదా! నిజంగా అదే మెయిన్ ఇష్యూ. అండ్ ఇదేమి మనకు కొత్తగా వస్తున్న వ్యాధి కూడా కాదు. గత కొన్ని సంవత్సరాలుగా వస్తానే ఉంది. మనమే దీని గురించి ఎక్కువగా పట్టించుకోల. ఫర్ ఎగ్జాంపుల్ 2014 జూన్‌లో నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో దీని మీద ఒక ఆర్టికల్ వచ్చింది. అండ్ ఈ ఆర్టికల్ టైటిల్ చూడండి. 'ఔట్ బ్రేక్ ఆఫ్ స్క్రబ్ టైఫస్ ఇన్ ఆంధ్రప్రదేశ్'. యాక్చువల్‌గా ఈ స్టడీ పబ్లిష్ అయింది 2014లో. కానీ స్టడీ జరిగింది ఆగస్ట్ 2011 నుంచి డిసెంబర్ 2012 మధ్యలో. అంటే దాదాపు 18 నెలల పీరియడ్‌లో కేవలం ఒక్క హాస్పిటల్‌లో ఈ స్టడీ జరిగింది. ఈ 18 నెలల్లో ఒక్క హాస్పిటల్‌లోనే దాదాపు 176 కన్ఫర్మ్డ్ కేసెస్ వచ్చాయి. అండ్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, కేవలం ఒక్క హాస్పిటల్‌లో నంబర్స్ మాత్రమే. అంటే నెలకి దాదాపు 10 కేసులు వస్తున్నాయి. అండ్ అందులో దాదాపు 96% కేవలం రూరల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. అండ్ అందులో కూడా దాదాపు 60% మంది రైతులు. అంటే ఇది ఎప్పటినుంచో ఉన్న వ్యాధి. బట్ ఇప్పుడు ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. లైక్ ప్రతి ఇయర్ కేసెస్ పెరుగుతూనే ఉన్నాయి. అండ్ ప్రెజెంట్ ఇప్పుడు దీని లక్షణాలు చూద్దాం. ద సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఒక నల్లిపురుగు కుట్టిన వారం లేదా 2 వారాల్లో వ్యాధి వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ కామన్‌గా వచ్చే సింటమ్స్ వచ్చేసి అంటే జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు అలాగా. అండ్ ప్రతి ఒక్కరిలో ఇప్పుడు నేను చెప్పేది కామన్‌గా రాదు గానీ, కేవలం ఇలాంటి కేసెస్‌లో ఒక హాల్‌మార్క్ సైన్ ఉంటది. అదేంటంటే ఒక డార్క్ స్కాబ్ లాంటిది. అండ్ చూడడానికి ఇమేజ్‌లో చూపించిన విధంగా ఉంటది. ఇలాంటిది ఈ పురుగు కుట్టిన చోట ఏర్పడుతుంది. అండ్ ఆల్రెడీ చెప్పినట్టు ఈ వ్యాధి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇలా వస్తుందని కాదు. బట్ చాలా మందికి వస్తుంది. ఆ తర్వాత ర్యాష్ గానీ, ఎన్లార్జ్డ్ లింఫ్ నోడ్స్ గానీ ఇలాంటివి కొన్ని కేసెస్‌లో కనిపించాయి. అండ్ దీనివల్ల మెంటల్ చేంజెస్ కూడా రికార్డ్ అయ్యాయి. అండ్ దీనివల్ల కొంతమందికి కన్‌ఫ్యూజన్ వస్తుందంట, హెల్యూసినేషన్స్ వస్తున్నాయంట. అండ్ ఇది చాలా సార్లు బ్లడ్ అండ్ ఆర్గాన్ లెవెల్ డిస్టర్బెన్సెస్‌ని చూపించింది. అంటే బాడీలో బ్లడ్ ప్లేట్లెట్స్ పడిపోవడం, కిడ్నీ అండ్ లివర్ టెస్ట్‌లో అబ్నార్మల్‌గా చూపించడం లాంటివి జరిగాయి. అండ్ 2019లో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కరెంట్ మైక్రోబయాలజీ అండ్ అప్లైడ్ సైన్సెస్ వాళ్ళు చేసిన ఈ స్టడీ ఆఫ్ స్క్రబ్ టైఫస్, ఇట్స్ వేరియస్ క్లినికల్ ప్రెజెంటేషన్ అండ్ యాంటీజెనిక్ టైప్స్ ఆఫ్ డిటెక్టెడ్ అనే ఒక స్టడీ ప్రకారం ఇవి డాక్టర్స్‌ని చాలా కన్‌ఫ్యూజ్ చేస్తుందంట. ఎందుకంటే టెస్టులు చేయకపోతే డాక్టర్స్ కూడా దీన్ని వైరల్ ఫీవర్ అని అనుకుంటారు. దానికి రీజన్ ఇది వచ్చిన ప్రతి ఒక్కరికి వైరల్ ఫీవర్ లాంటి వస్తుంది. కానీ ఇది బ్యాక్టీరియా వల్ల వచ్చిన ఫీవర్. అండ్ అలాగే 81% మందికి అబ్డామినల్ పెయిన్ వస్తుంది. అండ్ అలాగే 78% మందికి వామిట్ అవుద్ది. 74% మందికి మజిల్ పెయిన్, బాడీ ఏక్స్ వచ్చాయి. 70% మందికి హెడ్ ఏక్. అండ్ అలాగే 67% మెంబర్స్కి చిల్స్ అండ్ రిగోర్స్ వచ్చాయి. అండ్ ఈ స్టడీలో డాక్టర్ నోటీస్ చేసిన క్రిటికల్ సైన్స్ అంటే డేంజరస్ సైన్ వచ్చేసి లివర్ చాలా పెద్దదవడం, లింఫ్ నోడ్స్ వీటిని తెలుగులో శోషరస గ్రంథులు అని కూడా అంటారంట. ఇవి పెద్దటవడం, స్ప్లీన్ అనే ఒక ఆర్గాన్ ఉబ్బిపోవడం, అంటే ఆర్గాన్ నుంచే వైట్ బ్లడ్ సెల్స్ వస్తాయి. అలాంటి ఆర్గాన్ ఉబ్బడం, లో ప్లేట్లెట్స్ అండ్ లివర్ టెస్టుల్లో అబ్నార్మల్గా చూపించడం లాంటివి చాలా కామన్గా చూస్తారు. అండ్ దీన్ని మనం ఇగ్నోర్ చేస్తే వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. చాలామందికి న్యూమోనియా, మొనెంగిటిస్ అనే బ్రెయిన్కి సంబంధించిన వ్యాధి, అండ్ అలాగే కిడ్నీ ఫెయిల్యూర్, సివియర్ లివర్ డిస్ఫంక్షన్ అండ్ లో ప్లేట్లెట్స్ అండ్ ఇంటర్నల్ బ్లీడింగ్, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అండ్ ఫైనల్గా చావు. అండ్ ఇందాక చెప్పాను కదా, కొన్ని స్టడీస్లో దీని డెత్ రేట్ దాదాపు 70% ఉందని. అది ఇలాంటప్పుడు అంటే ఇలా వ్యాధిని ఇగ్నోర్ చేసి చూపించుకోకుండా ఉన్నప్పుడే. బట్ ఇక్కడ ఉన్న మెయిన్ ఇష్యూ ఏంటంటే డయాగ్నోసిస్ ఛాలెంజెస్. ఈ వ్యాధి వచ్చిందని కనిపెట్టడమే చాలా కష్టం. మొదటిది పెయిన్ఫుల్ బయటే ఉండదు, దోమ కొట్టినట్టే ఉంటుంది. సో పేషెంట్స్ అసలు వాళ్ళు ఇలా నల్ల పురుగుల చేత కుట్టించుకున్నాం అనేది వాళ్ళకి తెలియదు. అండ్ ఇంకా ఘోరం ఏంటంటే సగానికి సగం మందికి ఈ పురుగులు అంటే ఏంటో కూడా తెలియదు. అండ్ ఈ వ్యాధి వచ్చిందని చెప్పడానికన్నా ఒకే ఒక సిమ్టమ్, కుట్టిన చోట డార్క్ స్కాబ్ లాంటిది వస్తుంది. కానీ మనకున్న ప్రాబ్లం ఏంటంటే ఇది అందరికీ వస్తుంది, బట్ అందరికీ ఇది కనిపించదు. ఎందుకంటే మన సౌత్ ఇండియాలో మెజారిటీ బ్రౌన్ లేదా బ్లాక్ స్కిన్ ఉంటుంది. అండ్ ఈ మచ్చ స్కిన్లో కలిసిపోద్ది. సో ఇదేమీ పెద్దగా నోటీస్ చేయం. అండ్ మనకి ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే సిమ్టమ్ ఓవర్లాప్. గైస్, ఈ వీడియోలో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ ఖచ్చితంగా షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఇది షేర్ చేయాల్సిన వీడియో కూడా. సో ఇంక వీడియోని కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు దీని సింటమ్స్ వచ్చాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ ప్లస్ లో ప్లేట్లెట్స్ ప్లస్ బాడీ పెయిన్స్ వస్తే ఆటోమేటిక్గా డాక్టర్ డెంగ్యూ టెస్ట్ చేస్తారు. అండ్ అది నెగిటివ్ వస్తే మిగతావి చూస్తారు. అలాగే ఫీవర్, జాండీస్ వచ్చిందంటే వైరల్ హెపటైటిస్ అని ఫిక్స్ అయిపోతారు. దానివల్ల వ్యాధి వచ్చిందని కనిపెట్టడం కూడా లేట్ అయింది. ఈవెన్ మనం హాస్పిటల్లో అడ్మిట్ అయినా సరే వ్యాధిని కనిపెట్టాలంటే ఐజీఎం, ఎలిసా అండ్ అలాగే ఐఎఫ్ఏ లాంటి టెస్టులు చేయాలి. అండ్ సగానికి సగం ఊర్లలో ఇలాంటి టెస్టులు చేయడానికి ప్రాపర్ ఎక్విప్మెంట్ కూడా ఉండదు. ఈవెన్ డెంగ్యూ లాంటి టెస్టులు చేయించడానికి ఉండే చోట కూడా ఇలాంటి ఉండే ఛాన్స్ చాలా తక్కువ. సో అందుకే డాక్టర్స్ కూడా దీన్ని త్వరగా కనిపెట్టలేరు. బట్ మన ఇండియన్ డాక్టర్స్కి ఒక తెలివి ఉంది. అదేంటంటే ఇప్పుడు 1-2 కేసులు వచ్చాయనుకోండి, ఆటోమేటిక్గా 3వ కేసు నుంచి వాళ్ళు దీని మీద డౌట్ పడతారు. అండ్ దీనికి సంబంధించిన టెస్టులు కూడా రాస్తారు. అది మనకున్న ఒక అడ్వాంటేజ్. అంటే వైరల్ ఇన్ఫెక్షన్ లాంటి వాటిని మన డాక్టర్స్ ఇలాగే ఫేస్ చేస్తారు. అండ్ నేను ఇది ఎలా చెప్తున్నానంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా. కొన్ని మంత్స్ ముందు మా ఏరియాలో ఒక ఇన్సిడెంట్ జరిగి వాటర్ పొల్యూట్ అయింది.
అండ్ అవి తాగిన మా ఫ్రెండ్కి కడుపులో నొప్పి, ఫీవర్ అండ్ అలాగే బాడీలో ఇన్ఫెక్షన్ చాలా దారుణంగా పెరిగింది. హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్ ఎటువంటి టెస్టులు చేయకుండానే ముందు ఇదే రీజన్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి ఒక ఇంజెక్షన్ చేసి తర్వాత టెస్టులు చేసి అదే రీజన్ అని కన్ఫర్మ్ చేసుకున్నాక ఒక 2 రోజులు హాస్పిటల్లో ఉంచారు. మామూలుగా ఇవి ఎందుకు వస్తాయనేది చూసి వాళ్ళు దానికి సరిపడా ట్రీట్మెంట్ చేస్తారు. బట్ ఇలాంటివి అక్కడ 4, 5 జరగడం వల్ల డాక్టర్ ఆలోచించి ఇలా చేశారు. మరి దీన్ని వ్యాపించకుండా ఎలా చేయాలి? ఇది చాలా సింపుల్. మనం సిటీస్లో ఉంటే కొన్ని జాగ్రత్తలతో సరిపెట్టుకోవచ్చు. ముఖ్యంగా సిటీస్లో ఉండే పార్క్స్లో ఉండే గ్రాస్ మీద కానీ లేదా మట్టి మీద కానీ కూర్చోకండి. అండ్ బయటికి వెళ్ళేటప్పుడు ఫుల్ స్లీవ్ షర్ట్ అండ్ లాంగ్ ప్యాంట్స్ వేసుకోండి. అండ్ ఈవినింగ్ లేదా నైట్ టైంలో ఫ్యాన్స్ని సాక్స్లోకి టక్ చేసుకోండి. అంటే ఫ్యాన్ పైన సాక్స్ వేసుకోండి. అలా అయితేనే నేలకు దగ్గరలో ఉండేవి మిమ్మల్ని కుట్టే ఏరియాలని పూర్తిగా కవర్ చేసుకున్నట్టే అయింది. అండ్ ఇన్సెక్ట్ రిపెలెంట్స్ వాడడం కూడా స్టార్ట్ చేయండి. మన ఢిల్లీ చుట్టూ ఉండే ఏరియాస్లో ఉండే గ్రాస్ని అండ్ చెట్ల దగ్గర ఉండే బుషెస్ని ట్రిమ్ చేయండి. అండ్ చెట్ల దగ్గర కొన్ని కెమికల్స్ని వాటి చంపేయచ్చు. అండ్ ఒకసారి వేసుకున్న క్లోత్స్ని మళ్ళీ వేసుకోవద్దు. ముఖ్యంగా వేసుకొని బయటికి వెళ్ళొచ్చాక ఆ క్లోత్స్ని మళ్ళీ వేసుకోవద్దు. ఎందుకంటే అందులో ఈ పురుగులు ఉండే ఛాన్స్ ఉంది. అండ్ వాటిని ఉతికిన తర్వాత వేసుకోండి. అండ్ ఇయర్ ఇన్ని కేసులు రిజిస్టర్ అయ్యాక మన స్టేట్ గవర్నమెంట్ కూడా దీన్ని సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే వాళ్ళు రీసెంట్గా దీని మీద నేషనల్ లెవెల్ టాస్క్ ఫోర్స్ ఆఫ్ మెడికల్ ఎక్స్పర్ట్స్ని అపాయింట్ చేసి ఈ వ్యాధిని అరికట్టడానికి కావాల్సిన రీసెర్చ్ చేయాలని చెప్పారు. అండ్ దీనికి ఆల్రెడీ ట్రీట్మెంట్ కూడా ఉంది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ట్రీటబుల్ సీరియస్ ఇన్ఫెక్షన్స్. వ్యాధి చాలా పెద్దదే, కానీ ట్రీట్మెంట్తో ఈజీగా నయం చేయొచ్చు. దీనికి డాక్సిసైక్లిన్ ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ అండ్ అజిత్రోమైసిన్ కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. బట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని తర్వాత వాడండి. ఎందుకంటే ఏది ఎప్పుడు వాడాలో అప్పుడు వాడితేనే కదా ఎఫెక్ట్ చూపించేది. అండ్ అది ఎప్పుడు వాడాలనేది డాక్టర్కి మాత్రమే తెలుసు. అండ్ అలాగే మనం పూర్తిగా మెడిసిన్ వాడితే 2 రోజుల్లోనే మనం పెద్ద చేంజెస్ కూడా చూడొచ్చు. అంటే మ్యాక్సిమం 2-3 రోజుల్లో 90% వరకు తగ్గిపోయే ఛాన్స్ ఉంది. సో ఇది సంగతి. అయితే ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి. అదేంటంటే దీన్ని ఈజీగా తగ్గించగలిగినప్పుడు మనం వీడియో చేయాల్సిన ఇష్యూ ఏంటి అని. దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఆల్రెడీ చెప్పినట్టు దీన్ని నెగ్లెక్ట్ చేయడం. అంటే అటు పేషెంట్స్కి దీని గురించి తెలియట్లా, అండ్ ఇటు డాక్టర్స్కి దీన్ని కనిపెట్టడానికి టైం పడుతుంది. సో దీని మీద అవేర్నెస్ అవసరం. అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ దీనికి ఎక్కువగా గురయ్యే ఛాన్స్ ఉండడం. చూసి స్క్రబ్ టైఫస్ అనేది ఏమి ర్యాండమ్గా స్ప్రెడ్ అవ్వదు. ఇది స్ప్రెడ్ అవ్వాలంటే ఎకాలజీ, క్లైమేట్ అండ్ హ్యూమన్ బిహేవియర్ని బేస్ చేసుకుని స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఆంధ్ర ప్రతి దాంట్లో దీనికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకంటే మన ఆంధ్రాలో మాన్సూన్ డ్రివెన్ వెజిటేషన్ ఎక్కువ. అంటే మాన్సూన్ టైం వచ్చేసరికి చాలా ఎక్కువగా ఈ చెట్లు అండ్ ఈ చెదారాలు ఈజీగా గ్రో అవుతాయి. అండ్ మనకి అండ్ తమిళనాడుకి ప్రాబ్లం ఉంది. యూసీ ఒక రకంగా ఇలా గ్రో అవ్వడం మంచిదే, కానీ అలాంటి ఏరియాస్లో మనం ఉండడం మంచిది కాదు. ముఖ్యంగా సిటీస్లో పెరిగి తక్కువ ఇమ్యూన్ పవర్తో ఉండి సడన్గా ఇలాంటి వాటికి గురయ్యామంటే ఇంకంతే. ఈ టైంలో ఎలకల నుంచి నల్లి పురుగులకు బ్యాక్టీరియా స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఆ మాన్సూన్ సీజన్లో కంప్లీట్ అయ్యాక మనకి అసలు భజన మొదలవుద్ది. అంటే నవంబర్, డిసెంబర్లో ఈ మాన్సూన్లో వర్షాల వల్ల ప్రజలు ఎక్కువగా బయట తిరగరు. బట్ ఈ టైంలో తిరుగుతూ ఉంటారు. సో ఈ టైంలో బయట ఉన్నప్పుడు దోమలు కుట్టాయో లేదా ఈ నల్లి పురుగులు కుట్టాయో అని మనకు తెలియదు. అండ్ మాన్సూన్ తర్వాతే ఈ పురుగులు గ్రో అవ్వడానికి మన స్టేట్ మంచి పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. సెకండ్, అగ్రికల్చరల్ ఎక్స్పోజ్ మన స్టేట్లో ఎక్కువ. ఈ పురుగులు ఎక్కువగా అగ్రికల్చరల్ ల్యాండ్స్లో అండ్ వాటికి దగ్గరలో ఉన్న ల్యాండ్స్లో ఉంటాయి. అండ్ ఫార్మర్స్, అగ్రికల్చరల్ లేబరర్స్, ప్లాంటేషన్ వర్కర్స్ ఈ టైంలో పొలాలకి ఎక్కువ వెళ్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఈ వ్యాధికి గురయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంది. అందుకే దాదాపు 70-80% వరకు ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు ఈ అగ్రికల్చర్ సెక్టార్లోనే ఉన్నారు. అండ్ మూడోది, మన ఏపీలో ఉన్న మిస్డయాగ్నోసిస్ కల్చర్. మన చాలామంది విలేజెస్లో ఈ రోగాలు వస్తే ఫస్ట్ మెడికేషన్ వేసుకుంటారు. ఆ తర్వాత ఆర్ఎంపీల దగ్గరికి వెళ్తారు. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ. అండ్ ఈ ఆర్ఎంపీల్లో చాలామంది ఈ వ్యాధి గురించి తెలిసి కూడా ఉండదు. ఇదే మెయిన్ ఇష్యూ. సో వాళ్ళు వేరే వ్యాధులకు వేరే మందులు ఇస్తారు. అండ్ ఇవి వర్క్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. అండ్ ఇంకొక మెయిన్ ఇష్యూ, మన స్టేట్లో అవేర్నెస్ లేదనే. ఈ వ్యాధి చిన్న ఇష్యూ ఏమీ కాదు. అండ్ అలానే ప్యానిక్ అవ్వాల్సినంత పెద్దది కాదు. మనం జాగ్రత్తలు తీసుకుంటే ఈజీగా దీన్ని ఆపేయచ్చు. సో ఇప్పుడు మీరు చేయాల్సిన పనులు ఏంటి? ఇప్పుడు నేను చెప్పిందంతా విని ప్యానిక్ అవ్వకుండా మొదటగా మీరు కొన్ని చెక్ లిస్టులని ఫాలో అవ్వాలి. మొదటి ఏంటంటే, ఫీవర్ 3 రోజుల కంటే ఎక్కువ ఉందనుకోండి, మీరు లోకల్ మెడికల్ షాప్లో మెడిసిన్ తీసుకుని వాడడం ఆపండి. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఆర్ఎంపీ దగ్గరికి కాదు. అండ్ స్పెసిఫిక్గా మీరు డాక్టర్స్కి మీరు ఇలా బయటికి వెళ్ళారు, ఇలా తిరిగాము, నల్లి పురుగులు కొట్టే ఛాన్స్ ఉందని చెప్పండి. అది కూడా ఎప్పుడు చెప్పాలి? మీరు నిజంగానే తిరిగితే. లేదంటే డాక్టర్ని వ్యాధికి సంబంధించిన టెస్టులు కూడా చేయమని చెప్పండి, సరిపోతుంది. అండ్ మూడోది, మన బాడీ మీద ఈ బ్లాక్ స్కాబ్ లైక్ మార్క్ ఎక్కడైనా ఉందా లేదా అని చూసుకోండి. ఉంటే మాత్రం డాక్టర్ అడక్కపోయినా చెప్పండి. అండ్ ముఖ్యంగా ఈ 2-3 నెలల్లో ఫీవర్ వచ్చిందనుకోండి, అది తగ్గుతుందిలే మాత్రం దాన్ని వదిలేయకండి. పోతే 10 రూపాయలు మెడిసిన్కి పోతుంది, లేదా 1000 రూపాయలకి టెస్టులకు పోతుంది. బట్ ఒక ప్రాణం నిలబడుద్ది కదా. మనం ఎక్కడా ఖర్చు పెట్టండి డబ్బులు కాదు. ఒక వారం ఫ్యామిలీతో మూవీకి వెళ్తే అయ్యే ఖర్చు అది. సో మన ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. అండ్ నెగ్లెక్ట్ చేయకండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇదేమీ మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, ఈ వ్యాధి గురించి మీకు అవేర్నెస్ ఇవ్వడానికి. ముఖ్యంగా కేసెస్ అయితే పెరుగుతున్నాయి కదా, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మా నాలెడ్జ్ మీకు వర్తనిపించిందా?
వర్త్ అనిపిస్తే కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీకు స్టాక్ మార్కెట్ సిరీస్ ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఎవ్రీ 2 సండేస్కి ఒక స్టాక్ మార్కెట్ వీడియో వస్తుంది. ఆల్రెడీ రిలీజ్ అయిన 3 వీడియోస్ ఇక్కడ ఎండ్ స్క్రీన్లో స్టాక్ మార్కెట్ ప్లేలిస్ట్ ఉంచాను. దాని మీద క్లిక్ చేసి మీరు ఫుల్ వీడియో చూడొచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే మీ స్టాక్ మార్కెట్ జర్నీని ఇప్పుడే స్టార్ట్ చేయండి. అండ్ నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా ముందైతే షేర్ చేయండి. ఎందుకంటే తెలుగు ప్రజలకు ఎక్కువ షేర్ చేయాల్సిన వీడియో ఇది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ కేసెస్ వస్తున్నాయి కాబట్టి. అండ్ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికీ